ఇది సాఫ్ట్‌వేర్. మామూలుగా అయినట్లయితే ఎప్పుడైనా మార్కెట్‌కి కొద్దిగా భయం మొదలైతే మిగతా కంపెనీలు అమ్మినా సాఫ్ట్‌వేర్ కంపెనీలు కొనుక్కుంటూ రావటం మనకి గత 2 దశాబ్దాలుగా అలవాటైపోయింది. 2000 నుంచి 2000 నుంచి 2010, 10 నుంచి 20 ఇలా మనకు అలవాటైపోయింది. కానీ ఈ మధ్య కాలంలో ఈ ఇండస్ట్రీకి మాత్రం కేవలం ఉన్నటువంటి మార్కెట్ ప్రాబ్లమ్ ఒకటే కాకుండా కొత్త ప్రాబ్లమ్ కూడా వచ్చింది. ఏంటది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం మూలంగా అందరి బిజినెస్‌లు దెబ్బతింటాయని. అందుకని బాగా పడిపోయాయి. అందువల్ల ఇదేం జరిగింది? ఈ 26 జనవరి నుంచి చూస్తే ఇండెక్స్ 10% పడిపోతే ఇది ఎంత పడిపోయింది? 22.95% పడిపోయింది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ షేర్లు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎక్కడితో ఆగుతుందా? ఇంకా కూలిపోతుందా అనుకుంటే దాదాపుగా మనం అనుకున్నటువంటి భయాలు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు వచ్చిన భయాలు. ఇది అందరికీ ఉద్యోగాలు పోతాయి, వ్యాపారాలు పోతాయి, మూసేస్తారు అనుకున్నయన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోతూ వస్తున్నాయి. ఎందుకని? ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే ఖర్చులు పెరుగుతున్నాయి, తగ్గకపోగా. కాబట్టి అందరం ఆపేస్తున్నాం అని ఒకటి. రెండవది ప్రతి కంపెనీ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచో సంపాదించిన డబ్బులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేము కూడా తీసుకుంటాము. అంతకు ముందు నచ్చినటువంటి సర్వీస్‌కి 5 రెట్లు, 10 రెట్లు కూడా మీకు సర్వీస్ చేయగలుగుతాం కాబట్టి మా యొక్క ఎక్స్‌పెండిచర్ మీరు తగ్గించక్కర్లేదని కూడా అప్పీల్ మొదలుపెట్టారు. పెద్ద పెద్ద కాంట్రాక్ట్‌లు విన్ అవుతున్నట్టుగా కంపెనీ తర్వాత కంపెనీలు అనౌన్స్ చేస్తూ వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? సెంటిమెంట్ దెబ్బతింది కానీ రియాలిటీ దెబ్బతినలేదు. కాబట్టి మనం గమనించాల్సిందేంటి? ఈ కంపెనీలు అన్నీ బాగుపడతాయని నేను చెప్పలేకపోయినా ఈ ఇండస్ట్రీ మాత్రం ఖచ్చితంగా నిలదొక్కుకున్నది. నిలదొక్కుంటుంది కూడా కాదు, నిలదొక్కుంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి పైకి చూడటానికి అవకాశం బాగా ఉంది. అందువల్ల ఈ కంపెనీ సెక్టర్‌లో కూడా ఉన్న షేర్లు చూడాలి. కానీ ఇక్కడ మాత్రం ఒక్కటే గుర్తుంచుకోవాల్సిందేంటి? ఈ 10% ఉన్నప్పుడు యాక్చువల్‌గా తగ్గకపోగా పెరగాలి. అంటే అర్థం ఏంటి? ఆ పెరగటం ఎట్లాగూ పెరగలేదు. 22%, 23% తగ్గిందంటే రాకూడనంత కరెక్షన్ వచ్చింది కాబట్టి దిస్ ఈస్ ఏ గుడ్ సెక్టర్ ఫర్ అస్ టు లుక్ ఎట్. ఏమేం చూడాలి? ఇందులో కూడా ఏమేం కంపెనీలున్నాయో చూడాలి అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్న కంపెనీల్లో మొత్తం కలిపి చూస్తే మీకు ఒక దాదాపుగా 10 కంపెనీలు, 11 కంపెనీలు వచ్చినాయి. అవన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో గనక మీరు చూపిస్తున్నట్లయితే మొట్టమొదట ఎఫ్ఎస్ఎన్ కామర్స్ అంటే నైకా. అది చూసినట్లయితే 36%. తర్వాత హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ అన్ని పెద్ద పెద్ద ఒకప్పుడు మోస్ట్ పాపులర్, మోస్ట్ సాట్ ఆఫ్టర్ కంపెనీస్ ఇన్ఫోసిస్, ఎల్‌టిఐ మైంట్రీ, ఎంఫసిస్, పీబీ ఫిన్‌టెక్, పాలసీ బజార్, తర్వాత పెర్సిస్టెంట్ సిస్టమ్స్, టాటా కన్సల్టెన్సీ, టాటా ఎల్ఎక్సీ, టెక్ మహీంద్రా, జెన్సార్. వీటిలో ఏది కొనుక్కుందాం అనుకున్నా గానీ 30% కన్నా గ్యాప్ ఉంది. కాకపోతే ఇక్కడ నేను కావాలని ఏం చేశానంటే 10% పెట్టకుండా కావాలని 30% వరకు స్కోప్ ఉన్నాయే పెట్టాను. దీనికి కారణం ఏంటంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇండెక్స్ తగ్గిపోయినప్పుడు పెరగవలసినటువంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలు పెరగకపోగా ఇంకా తగ్గిపోయాయి కాబట్టి అంటే 30% వరకు తగ్గాయి కాబట్టి ఇక్కడి నుంచి 10% పెరిగితే చాలు అని తృప్తి పడటం ఇష్టం లేక 30% ఫిల్టర్ పెట్టి చూపించడం జరిగింది.